67,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులతో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి 10,000 కోట్ల పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు ఈటెల తెలిపారు. వచ్చే 3-4 ప్రపంచంలోనే టాప్ ఐటీ డెస్టినేషన్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. టీఎస్ ఐపాస్ ఐటీ పాలసీలతో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల స్థాపనకి అనువైన పరిస్థితి కల్పించిందని, ఈ దిశగా మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఇంతకీ ఐటీలో తెలంగాణకు తిరుగులేదా? ఇండియాలో ఐటీ పేరు చెప్పగానే ముందు హైదరాబాద్ పేరే వినబడుతుందా? హైదరాబాదులో సమాచార సాంకేతిక రాజధాని అంటాం. ఇప్పటికే ప్రపంచ ఐటీ మ్యాప్లో హైదరాబాద్కు స్థానం ఉంది. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఐటీ కంపెనీస్. మీరు గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి ఇండియన్ ఐటీ మేజర్స్, ఇలాంటి అనేక సంస్థలకు ఇది కేంద్రం. ఐటీ విద్యా సంస్థలకు కూడా హైదరాబాద్ కేంద్రం. అందువల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ పూర్తి స్థాయిలో కనుక గ్రౌండ్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ కంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఐటీ సెక్టార్ గణనీయంగా పెరుగుతుంది. ఇది హైదరాబాద్ రూపురేఖలు మారుస్తుంది. ఎందుకంటే ఐటీలో అనేక రకాలు ఉంటాయి. ఒక చిన్న కంపెనీ ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉండొచ్చు, ఒక పెద్ద ఐటీ క్యాంపస్ ఉండొచ్చు, లేదు ఒక ఐటీఐఆర్. ఐటీఐఆర్ అంటే ఇప్పుడు మహేశ్వరం నుంచి మొదలు పెట్టుకొని ఉప్పల్, నాచారం, ఇలా అన్ని ఏరియాలు కలుపుకుంటూ హైదరాబాద్కు ఒక గొలుసులాగా వచ్చేటువంటి ఒక విశాల ఐటీ పెట్టుబడుల ప్రాంతం. ఈ విశాలమైన ఐటీ పెట్టుబడుల ప్రాంతంలో కంపెనీలు ఎక్కాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, సోషల్ కల్చరల్ ఫెసిలిటీస్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సినిమా హాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్లు, పార్కులు. ఇది ఒక మ్యాసివ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీలు ఎక్కాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కలిపి వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అంటారు. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. సో కేవలం ఒక ఐటీ కంపెనీ ఒక చిన్న క్యాంపస్ పెట్టుకోను, లేకుంటే చిన్న బిల్డింగ్లో రావడం కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అంటే హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి ఒక విశాలమైన ప్రాంతంలో వచ్చి ఒక విస్తారమైన పెట్టుబడుల కేంద్రం. ఇందులో అన్ని రకాల పెట్టుబడులు, పారిశ్రామిక పెట్టుబడులు ఐటీ రంగంలో రావడమే కాదు, సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు వస్తాయి. అంటే హైదరాబాదు ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారం కాకుండా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించబడేటువంటి ఒక పెద్ద అవకాశం. అందువల్ల కేంద్రం దీని మీద ఈ ఐటీఐఆర్ పైన 10,000 కోట్లు ఖర్చు పెడుతుందని ఇవాళ ఆర్థిక మంత్రి ప్రకటించడం, ఐటీఐఆర్ భవిష్యత్తు పైన వస్తున్న అనుమానాలు ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా వచ్చాయి. బహుశా దృష్టిలో పెట్టుకొని ఈటెల రాజేందర్ గారు క్లారిఫై చేస్తుంటారు. డెఫినెట్గా ఐటీఐఆర్ హైదరాబాద్లో గ్రౌండ్ కావాలి. దీనివల్ల హైదరాబాద్ ఐటీ రంగంలో మరింత ఉన్నతమైన స్థాయికి పోవాలని సగటు హైదరాబాదీగా ఎవరైనా కోరుకుంటాం.